అమ్మా మీరు నంబర్ ఈసారి 1,06,000 మంది పిల్లలు ఉన్నారు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్. మొదటి ఫస్ట్ టైం అనుకుంటా 1,06,000. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల్లో స్కూళ్ళు మాత్రం అలానే ఉన్నాయి, కానీ స్కూల్లో పిల్లలు మాత్రం లేరు. ఇది నేను చెప్తున్నటువంటి వార్త కాదు, తెలుగుదేశం కరపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త, బూతు కిట్టే సిగ్గుపడుతూ రాసినటువంటి వార్త. 45,000 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 36 లక్షల మంది చదువుతుంటే 15,000 ప్రైవేట్ పాఠశాలలో 48,40,000 మంది చదువుతున్నారంట. అంటే ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు రోజు రోజుకి తగ్గిపోతున్నారు, ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ప్రభుత్వ స్కూల్లో 45,000 ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ 15,000 ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్లో 45,000 ఉంటే విద్యార్థుల సంఖ్య 36 లక్షలు, ప్రైవేట్ స్కూళ్ళు 15,000 మాత్రమే ఉన్న 48,5 లక్షల మంది ఉన్నారు అక్కడ విద్యార్థులు. మరి ఎవరు ఈ ప్రైవేట్ స్కూల్ మీరు రోజు మేజర్గా? నారాయణ, చైతన్య, విజ్ఞానం, భాష్యము, వీళ్ళే కదా ఎక్కువ. వీళ్ళు ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు అన్న? నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే, మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే, మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా, అది మందే. అయితే ఏందిరా విజ్ఞానం ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా, మనమే అవి. సో ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఏం బాగుపడతాయి? అమ్మా మీరు నంబర్ ఈసారి 1,06,000 మంది పిల్లలు ఉన్నారు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే.